నమస్తే, నేను ప్రశాంత్. వెల్కమ్ టు ఆంధ్రప్రభ ఛానల్. ఈరోజు మనతో పాటు ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. చాలా మందికి చిన్న ఏజ్‌లోనే వేడి అనేది అవుతుంది. హ్మ్. చిన్నవారికి గానీ, పెద్దవారికి గానీ మోషన్స్ అప్పుడు చాలా వేడి అవుతుంది. సో, అవునండి. అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ అవాయిడ్ జేయాలి? అంటే ఇప్పుడు ఏదైతే బర్గర్స్ అని, పిజ్జాలని, హ్మ్. ఈ బయట డ్రై ఫ్రూట్స్ జంక్ అదే ఫుడ్ ఎక్కువ. ఈ ఫాస్ట్ ఫుడ్స్ అనేవి ఉన్నాయి కదండీ! అవును. అయి తగ్గించడం అనేది ఇంపార్టెంట్ అండి. హ్మ్. అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళే, చిన్నోళ్ళు అందరిలోనే వేడి పెరిగిపోతుంది. ఎందుకంటే అవును. చెప్పాను కదా! మీకు ఫస్ట్‌నే చెప్పాను క్వెషన్‌కి. మొబైల్. టీవీ చూడడం, ఫోన్‌లు చూడడం. ఆడోళ్ళైతే ఇంకా అందులో విల్‌నెస్ కిందో లేతే హీరోయిన్ కింద ఫీల్ అయిపోయి ఆళ్ళు తెల్లవార్లు నిద్రపోవడం మానేసి అదే ఆలోచిస్తూ ఉంటారు. హ్మ్. మర్నాడు ఏమొస్తుంది? ఏం చేయాలి ఏంటనేది. అంటే అనవసరమైన స్ట్రెస్ పెంచుకోవడం వల్ల హ్మ్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయండి. ఓకే. స్ట్రెస్ అనేది చాలా ఇబ్బంది కలిగించేది. హ్మ్. ప్రశాంతంగా ఉండాలి అంటే పొట్ట ప్రశాంతంగా ఉండాలి. హ్మ్. అలాగే వ్యాయామం చేయాలి. హ్మ్. వ్యాయామం చేసినప్పుడు అలసిపోయినప్పుడు ఆ పిల్లోడు చక్కగా నిద్రపోతాడు. అలసిపోయి వచ్చినప్పుడు ఏమవుతుంది, పొట్టలో ఉన్నది అరిగిపోయింది కాబట్టి తల్లి అన్నం పెట్టగానే చక్కగా తినేస్తాడు. హ్మ్. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్ ఇచ్చేస్తే గమ్మున తినేస్తున్నాడు కదా అని చేతిలో ఫోన్ పెట్టడం, అన్నం పెట్టడం. హ్మ్. ఇక్కడ మీ ఐ కాంటాక్ట్ ఫుడ్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫుడ్ యొక్క రంగు ఇప్పుడు మీరు చూసారు. అది వంకాయ, బీరకాయ, బెండకాయ లేపోతే చికెనా, మటనా. హ్మ్. ఆ చికెన్ చూడగానే మీకు చికెన్ ఇష్టం అనుకోండి. దానికి పాజిటివ్‌గా కావాల్సిన ద్రవాలు మీ బాడీలో ఊరటం మొదలుపెడతాయి మీ నోట్లోని. ఓకే. కంటితోటి చూడట్లేదాడు. ఆడు ఆ ఫోన్ చూత్తా తింటున్నాడు. ఆడు పెరుగు తింటున్నాడో తెలీదు, చారు తింటున్నాడో తెలీదు, పప్పు తింటున్నాడో తెలీదు, మటన్ తింటున్నాడో తెలీదు, చికెన్ తింటున్నాడు. హ్మ్. ఆ కాంటాక్ట్ అనేది ఎప్పుడైతే పోయిందో ఆ బాడీకి అబ్జార్బ్ అవ్వదండి ఫుడ్ అనేది. హ్మ్. అది చాలా మేజర్ పాయింట్ తల్లిదండ్రులకు తెలియట్లా. సెకండ్ థింగ్ ఏంటి, తల్లి ప్రేమ. అవును. ఆ టీవీ చూస్తే ఏం చేస్తాడు, ఎంత తినవలసింది ఎంత తింటాడో ఈళ్ళేమో తింటున్నాడని పెట్టేస్తారు. హ్మ్. ఆడికి అజీర్ణాలు, కాన్‌స్టిపేషన్‌లు, ఒబెసిటీలు. ఇక్కడ ఏమవుతుందంటే తల్లి ప్రేమ అనే ప్రమాదం వల్ల ఆడి జబ్బు పిల్లవాడిని చేస్తున్నాం మనం. ఆడిని అవును. ఆరోగ్యంగా పెంచలేకపోతున్నాం. హ్మ్. ఈ విధమైన టెన్షను వాళ్ళకేమో చదువు ఒకటి ఇంపార్టెంట్. హ్మ్. వాళ్ళు మనిషి ఉన్నది 20 కేజీలైతే 10 కేజీల పుస్తకాలు మోసుకొని స్కూల్‌కెళ్తున్నాడు. హ్మ్. ఆ స్కూల్ కూడా ఏంటంటే ఏదో అద్భుతమైన స్కూల్ ఉందని సిటీకి 20 కిలోమీటర్లు ఉన్న స్కూల్‌లో కూడా సిటీలో ఉన్నవాళ్ళు జాయిన్ చేస్తున్నారు. హ్మ్. ఆ పిల్లవాడి వయసు 7 ఏళ్ళు. ఆడిక్కడ 6కి బయలుదేరితే స్కూల్‌కెళ్ళేవాడికి 9, 10. మళ్ళీ అక్కడ 3కి బయలుదేరితే ఈ ట్రాఫిక్ మహాసముద్రంలో ఆడు 7కి వస్తాడో, 6కి వస్తాడో, 9కి వస్తాడో తెలీదు. హ్మ్. 8 గంటలు, 7 గంటలు ఆడు పొల్యూషన్‌లో ఉంటున్నాడు. సో, చాలా మందికి స్కిన్ ఎలర్జీ అనేది అవుతుంది. ఈ స్కిన్ ఎలర్జీలో గూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే కొంతమందికి గోకుడు మాత్రమే ఉంటుంది. కొంతమందికి పుండ్లలాగా అవుతూ ఉంటుంది. సో, ఇవన్నీ అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ ద్వారానే అవుతుందంటారా? లేదంటే అంటే ఇంకొకరికి టచ్ అవ్వడం వల్ల అవుతుందంటారా? లేదంటే ఏవైతే బట్టలుంటాయో, కప్పుకునే బట్టలుంటాయో సో, వాటి ద్వారా గూడా ఏమన్నా అవుతుందంటారా? బట్టల ద్వారా గానీ, చెమట ద్వారా గానీ, టచ్ అవ్వడం వల్ల వచ్చేయి చాలా తక్కువుంటాయండి స్కిన్ వ్యాధుల్లో. హ్మ్. సొరయాసిస్ 18 రకాలు. అందులో 1, 2 అంటుకుంటాయి అలా. మిగిలినయేయి అంటుకోవు. హ్మ్. ఒక తామరైతే ఏదైతే ఉందో రింగ్ వార్మ్ అంటాం గదా! ఓకే. అది మట్టికి అంటుకోవటానికి ఆస్కారం ఉంది. వాళ్ళ బట్టలు మనం వేసుకున్నా, వాళ్ళ పక్కన పడుకున్నా, వాళ్ళ దుప్పటి మనం కప్పుకున్నా, హ్మ్. వాళ్ళ దువ్వెన మనం దూకున్నా కూడా తామరనేది అంటుకోవటానికి ఆస్కారం ఉంది. హ్మ్. దానివల్ల దురద ఇయన్నీ వస్తాయి. అలాగే దురద అనేది ఏదైతే ఇప్పుడు సొరయాసిస్ చెప్పాను కదండీ నేను. హ్మ్. సొరయాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్. ఓకే. అది దానికి విరుగుడు లేదు. యాక్చువల్‌గా చెప్పాలి అంటే మోడర్న్ సైన్స్‌లో హ్మ్. వాళ్ళు స్టెరాయిడ్స్ ఇస్తాం, క్రీమ్ ఇస్తాం, ఇయి ఇస్తాం. హ్మ్. ఒక 5, 6 సార్లు తిరిగాక అంటాడు, "బాబు దీంట్లో మందు లేదయ్యా! నువ్వు ఆల్టర్‌నేటివ్ ఏమన్నా వాడుకో. ఆల్టర్‌నేటివ్ మెడిసిన్‌లో ఏమన్నా ఉందేమో చూడు. ఆయుర్వేదం, సిద్ధ, యునాని, హ్మ్. హోమియో ఇలాంటియి. ఇందులో అయితే మందు లేదు. నువ్వు జీవితాంతం ఇది మెయింటెనెన్స్ డోస్ వాడుకోవాల్సిందే" అని చెప్తారు. ఓకే. వాళ్ళు బయటకొచ్చారనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే మీ శరీరంలో చర్మానికి 7 పొరలుంటాయి. హ్మ్. ఈ 18 రకాల సొరియాసిస్ అనేది ఒక్కొక్క పొరలో ఉన్న బ్యాక్టీరియాని బట్టి 2, 3 రకాల సొరియాసిస్‌లు రావచ్చు. ఒకటే రకం రావచ్చు. హ్మ్. ఆ రక్తంలో ఉన్న బ్యాక్టీరియాని మీరు చంపేదాకా సొరియాసిస్ అనేది పోదండి. హ్మ్. అందుకనే దాన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అంటాం. సో, ఇప్పుడు ఇది ఏదైతే నార్మల్ ఇచ్చింగ్ ఉందో, ఆ ఇచ్చింగ్‌ని కొంచెం తొందరగా తగ్గించుకోవాలంటే ఎలా? అది తగ్గించుకోవాలంటే మీరు అల్లం హ్మ్. తీసుకుని, అల్లం పేస్ట్‌గా చేసుకొని, లేతే సొంఠి తెచ్చుకొని, హ్మ్. ఎండు అల్లాన్ని సొంఠి అంటాం కదా మనం. అవును. ఆ సొంఠి తెచ్చుకొని 100 గ్రాములు సొంఠిలో 10 గ్రాములు రాక్ సాల్ట్ గాని కలుపుకోండి. హ్మ్. అది తడిసిపోయేలాగా నిమ్మకాయ పిండుకోండి దాంట్లో. అంటే హ్మ్. పేస్ట్ కింద నానిపోవాలి. అది ఒక గాజు సీసాలో వేసుకొని ఎండలో పెట్టుకొని ఎండబెట్టుకోమనండి.
అలాగే 2, 3 సార్లు తడిసిలాగా ఈ నిమ్మకాయ పిండి అది ఎండబెట్టుకుంటే అది ఒక పేస్ట్ కింద అయిపోతుంది చక్కగా. ఓకే. అది మీరు భోజనం తినే ముందర ఉదయం, సాయంత్రం గనక తీసుకుంటే ఈ బాడీలో పైచ్య రక్తం అనేది పూర్తిగా విరిగిపోయి ఈ ఒంట్లో ఉన్న దురదలన్నీ తగ్గిపోవటం, అద్భుతమైన ఆకలి అవుతుంది. మీరు అలా తిన్న గంటలో అరిగిపోవడం. సార్ పొట్ట అనేది కొందరు తింటేనే వస్తుంది, కొందరు తినకపోయినా వస్తుంది అని చెప్పేసి నానా రకాలుగా మాట్లాడుతున్నారు. కొందరు ఏమంటారంటే ఆల్కహాల్ తీసుకుంటే పక్కా పొట్టొస్తుంది, గ్యాస్ వల్ల వస్తుందని చెప్పేసి ఇలా అంటూ ఉంటారు. అసలు పొట్ట ఎందుకొస్తుంది? వచ్చిన వారికి కొంచెం తగ్గాలి అంటే ఎలా తగ్గుతుంది? అంటే పొట్ట అంటే ఇక్కడ ఒబెసిటీ అందామండి మనం. ఒక పొట్ట ఒకటే కాకుండా ఒబెసిటీ. ఒబెసిటీ రావడానికి మేము ఆయుర్వేదంలో దీన్ని ఏమంటామంటే 2 రకాల పేర్లుంటాయి. మేధో రోగం, స్థౌల్య రోగం. ఈ స్థౌల్య రోగం అన్న వాళ్ళకి ఏంటంటే బాడీ అంతా లూజ్‌గా ఉండి నడుస్తూ ఉంటే ఊగుతాం. అవును. అది స్థౌల్య రోగం. మేధో రోగం అన్నట్టు ఏంటంటే మేధస్సు అంటే కొవ్వు పదార్థం ఎక్కువైపోయి వాళ్ళ స్కిన్ థిక్‌గా ఉంటుంది, పట్టుకుంటే గట్టిగానే ఉంటారు కానీ లావుగా ఉంటారు. అదొక రకం. ఈ 2 కూడా 2 రకాల బ్యాక్టీరియా అండి. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మీరు ఎంత తిన్నా కూడా దాన్ని బాడీని లూజ్ చేసేస్తుంది. చాలామంది భ్రమ ఏంటంటే మనం ఫుడ్ తగ్గించేస్తే చిక్కిపోతాం, ఒళ్ళు తగ్గిపోతుంది అనుకుంటారు. అసలు ఫుడ్‌కిని ఈ ఒళ్ళు తగ్గడానికి ఉన్న సంబంధం అతి తక్కువ. మ్యాక్సిమం ఒక 20-30% ఉంటుందేమో అంతేను. మిగిలిన 70% కూడా ఈ బ్యాక్టీరియా వల్లే ఒబెసిటీ అనేది వస్తుంది. ఈ ఒబెసిటీని తగ్గించుకోవాలి అంటే మీకు అనేక రకాల మార్గాలు ఉన్నాయన్నమాట. ఈ ఐరన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం వల్ల తొందరగా తగ్గుతుందండి. అదేవిధంగా వీళ్ళు ఆకలి ఉంటుంది ఇందులో చాలా మందికి, ఎక్కువ మందికి ఎక్కువ తింటూ ఉంటారు వాళ్ళు. ఆ ఆకలి తగ్గాలంటే మనం మురీలు అంటాం కదా, మరమరాలు అంటాం బయట, లేకపోతే పేలాలు. ఈ పేలాలు కానీ అది కానీ పిండిగా దాన్ని మిక్సీలో కొట్టేసుకుని బెల్లం కలుపుకుని తింటే కనుక ఆకలి మ్యాక్సిమం తగ్గిపోతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి నీరసం కూడా రాదు. ఎప్పుడైతే ఆహారం తగ్గిందో అప్పుడు వాళ్ళకి లోపల ఫ్యాట్ కరగటం అనేది బాడీలో నేచర్ ఏంటంటే మన హ్యూమన్ బాడీలో ఏది శరీరానికి కావాలో తన బాడీలో ఉన్నదాన్ని వాడుకుంటాం. ఆ విధంగా ఎప్పుడైతే వాళ్ళు ఫుడ్ తగ్గించారో వాళ్ళకి కొంచెం తగ్గడం మొదలవుతుంది. ఈ బ్యాక్టీరియా ఉన్న వాళ్ళకి ఏంటంటే లోపల ఆ బ్యాక్టీరియాని చంపాలి. చర్మం మీద, లోపల కూడా. చర్మం మీద ఏంటంటే ఇప్పుడు బావంచాలు అంటామండి ఆయుర్వేదంలో. ఆ బావంచాలు, అలాగే జ్యోతిష్మతి అని ఒక గింజలు ఉంటాయి. ఆ గింజలు ఈ 2 నూరి మనకి నలుగు పెట్టుకుంటా ఉంటే ఆ చర్మం మీద ఉన్న బ్యాక్టీరియా పై లేయర్స్లో ఏదైతే ఉందో దాంట్లో వస కూడా కలుపుకుంటే మంచిది. ఎందుకంటే వస అనేది పోర్స్ లోపలికి వెళ్తుంది అనమాట. వీళ్ళు ఇది నలుగు పెట్టుకుని ముందర ఏం చేయాలంటే నువ్వుల నూనె ఒంట్లంతా రాసుకుని దానిపైన ఈ పౌడర్ జిమ్ముకుని దాన్ని నలుగు పెట్టి స్నానం చేస్తే కనుక ఈ పోర్స్ ఓపెన్ అవ్వడం వల్ల ఈ బావంచాలు ఇవన్నీ లోపలికి వెళ్ళడం వల్ల ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ పై లేయర్లో ఉన్న బ్యాక్టీరియాని అది చంపేస్తుంది. సేమ్ అదే బావంచాలని ఒక 7 సార్లు మీరు సండ్ర చెక్క అంటాం మనం. సండ్ర చెక్క అంటే కాసు అంటారు, కాహు అంటారు. మన కిళ్ళిలో వేస్తాడు బ్రౌన్ కలర్ పౌడర్, దాన్ని కాసు అంటాం. సండ్ర చెట్టు యొక్క క్షారం అది, ఆ పిండి అనమాట. పిండి కింద వస్తుంది, క్షారం కాదు. క్షారం అంటే మళ్ళీ సాల్ట్లోకి వెళ్ళిపోతుంది. ఆ సండ్ర చెక్క యొక్క కడిగేస్తే దాన్ని సండ్ర చెక్క నూరి కడిగామనుకోండి, సండ్ర సత్తు అంటారు దాన్ని. అంటే ఏదైనా సరే ఒక మూలిక నుంచి వచ్చే పిండిని సత్తు అంటారు. అలాగే తెప్పతీగ నుంచి కూడా వస్తుంది, దాన్ని గిలోయ్ సత్వ అంటారు. దీన్ని సండ్ర సత్వ అంటారు అనమాట. ఆ సత్వ తీసుకుని వాడుకుంటే కూడా చాలా బాగా తగ్గుతుంది. ఆ సండ్ర చెక్క యొక్క రసంలో ఈ భావంచాలని 7-8 సార్లు భావన చేయాలి. భావన అంటే ఎలా అంటేనండి, ఉదయం తడుపుతాం, రాత్రి తడుపుతాం, నైట్ అంతా ఆ రసంలో ఈ భావంచాలు ఉంటాయి. భావంచాలను చూర్ణం చేసుకుని తడుపుకోవాలి. ఈ చూర్ణాన్ని ఉదయం సూర్యోదయంలో పెడితే సాయంత్రానికి ఎండిపోయింది అనుకోండి, 1 రోజుకో 2 రోజులకో మళ్ళీ తడపాలి. అలా 7 సార్లు కనుక ఆ సండ్రశక్తి యొక్క రసాయంతో ఈ భావంచాలను తడిపి రోజు ఉదయం అర్తలం, సాయంత్రం అర్తలం తేనె నీళ్లతో తీసుకుంటే ఎంత లావుగా ఉన్న వాళ్ళైతే చక్కగా ఒళ్ళు తగ్గి వెయిట్ లాస్ అవుతారు. బాగా పనిచేస్తుందండి.